దీని ఆధారం చేసుకొనకు అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తుంది ఏంటంటే, మనం మన సొంత ఆలోచనలతో కాకుండా, మన సొంత జ్ఞానంతో కాకుండా, దేవుని చిత్తానుసారంగా, దేవుని ఆలోచన ప్రకారము, దేవుని వాక్యములో మనం ఎలాగ జీవించాలనేది పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తున్నాడు. కాబట్టి మన ఇష్టానుసారం కాకుండా దేవుని చిత్తానుసారంగా జీవించాలి. పరిపూర్ణమైన హృదయముతో దేవుని యందు నమ్మిక ఉంచాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు దేవుడు. నమ్మకం వలన మనకు ఆశీర్వాదం వస్తుంది. రెండోదిగా చూసినట్లయితే, దేవుని సన్నిధానములో నీ ప్రవర్తన అంతటయందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. దేవుని సన్నిధానంలో నీ ప్రవర్తనే నీ జీవితము. మన ప్రవర్తన బట్టి మన జీవిత విధానం అనేది ఉంటుంది. కాబట్టి నువ్వు దేవుని మందిరంకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని జ్ఞానైన సొలొమోను తెలియచేస్తారు. కనుక మన ప్రవర్తన బాగుంటే మన జీవితం బాగుంటుంది. నేను జ్ఞానం కదా, నేను తెలివైనవాడిని కదా, నేను బలమైన వాడిని కదా, నేను బాగా అన్నీ కలిగిన వాడిని కదా, నాకు ఒకరి ఆలోచన అవసరం లేదు, నాకు దేవుడు అవసరం లేదని అనకూడదు. దీని ఆధారం చేసుకొనకు అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తుంది ఏంటంటే, మనం మన సొంత ఆలోచనలతో కాకుండా, మన సొంత జ్ఞానంతో కాకుండా, దేవుని చిత్తానుసారంగా, దేవుని ఆలోచన ప్రకారము, దేవుని వాక్యములో మనం ఎలాగ జీవించాలనేది పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తున్నాడు. కాబట్టి మన ఇష్టానుసారం కాకుండా దేవుని చిత్తానుసారంగా జీవించాలి. పరిపూర్ణమైన హృదయముతో దేవుని యందు నమ్మిక ఉంచాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు దేవుడు. నమ్మకం వలన మనకు ఆశీర్వాదం వస్తుంది. రెండోదిగా చూసినట్లయితే, దేవుని సన్నిధానములో నీ ప్రవర్తన అంతటయందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. దేవుని సన్నిధానంలో నీ ప్రవర్తనే నీ జీవితము. మన ప్రవర్తన బట్టి మన జీవిత విధానం అనేది ఉంటుంది. కాబట్టి నువ్వు దేవుని మందిరంకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని జ్ఞానైన సొలొమోను తెలియచేస్తారు. కనుక మన ప్రవర్తన బాగుంటే మన జీవితం బాగుంటుంది.